ఇప్పుడు ఈరోజు బేసికల్ గా స్టేట్ వర్క్ షాప్ రానున్న మున్సిపల్ కార్పొరేషన్స్ అండ్ మున్సిపల్ ఎలక్షన్స్ కి సంబంధించి ఈరోజు ఒక వర్క్ షాప్ నిర్వహించారు. రానున్న 20-25 రోజులు ఏదైతే టైం స్పాన్ ఉందో ఆ స్పాన్ లో ఎలా ఓటర్ ని టచ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అని ఒక వర్క్ షాప్ ఒకటి నిర్వహించడం జరిగింది. మా పెద్దలు ఇచ్చిన గైడెన్స్ తోనే మేము ప్రతి ఇల్లుని టచ్ చేయబోతున్నాము. ప్రతి ఓటర్ ని టచ్ చేసే దిశలో మా కార్యాచరణ ఉండబోతుంది. మీరు యాక్టివ్ గా లేరని గతంలో ప్రధాని మోడీ గారు చెప్పినట్లు వార్తలు వచ్చినాయి. మీకంటే వాయిస్ బెటర్ కదా సోషల్ మీడియా మీరు దాన్ని ఫాల్స్ గా తీసుకెళ్తున్నారు. వాళ్ళు అన్నది ఒకటైతే మీరు దాన్ని చేంజ్ చేసి మీరు ఇంకొక విధంగా మాట్లాడుతున్నారు. ఈ మెంట్ ఓన్లీ ఇన్ ద సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది మాది కూడా ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు దాని గురించి కూడా డిస్కషన్ జరిగింది. సోషల్ మీడియా కూడా చాలా యాక్టివ్ అవ్వబోతుంది. మీరు చూసుకున్నట్టయితే వేరే పార్టీల కంటే మా బీజేపీ సోషల్ మీడియానే యాక్టివ్ ఉంటుంది. మొన్న జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో పెద్దగా ఆశించిన స్థాయిలో మీరేం గెలుచుకోలేనట్టు కనిపిస్తా ఉంది. రేపు మున్సిపల్ కార్పొరేషన్ లో మీ వ్యూహ రచన ఎలా ఉండబోతుంది? ఆశించే విధంగా ఎందుకు లేదంటున్నారు. నియర్లీ అబౌట్ 1000 సర్పంచెస్ మేము గెలుచుకున్నాం. అంటే గతంతో పోల్చుకుంటే మేము 4-5 టైమ్స్ మేము అధికంగా ఈసారి నిల్చోవడం జరిగింది అండ్ మేము గెలవడం కూడా జరిగింది. సో దీంట్లో మాది వెనుకబడి ఉన్నా అనే క్వశ్చనే లేదు. మున్సిపాలిటీకి సంబంధించి, మున్సిపల్ కార్పొరేషన్స్ కి సంబంధించి నిన్న ఏదైతే ముంబై ఎలక్షన్స్ లో విజయం సాధించినామో ఆ స్ఫూర్తితోని, ఆ కాన్ఫిడెన్స్ మాలో కూడా వచ్చింది. తెలంగాణలో కూడా రానున్నది బీజేపీ ప్రభుత్వంలో ఏదైతే రానున్న రోజుల్లో ఇది ఒక రెండో స్టెప్. మన సర్పంచ్ ఫస్ట్ స్టెప్, ఇది రెండో స్టెప్ గా మేము భావిస్తున్నాం. సో డెఫినెట్ గా మేయర్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీయే గెలుచుకోబోతుంది, చైర్మన్ కూడా.